No more shortcuts. New life, new beginning. మనకి మొబైల్ టెక్నాలజీస్ అనేది డెవలప్ కానప్పుడు, అదేవిధంగా ఇంటర్నెట్ అనేది అందరికి అందుబాటులో లేనప్పుడు, ఈ విధంగా కల్చరల్ యాక్టివిటీస్ అనేది మన ఊర్లో ఏదైనా ఒక పండగ జరిగినప్పుడు ఈ విధంగా 10 మంది ఒడ్డుగూడి ఈ విధంగా కల్చరల్ యాక్టివిటీస్ అనేవి జరుపుకొని 10 మంది సంతోషంగా నవ్వుకుంటూ ఉన్నాము. కానీ ఎప్పుడైతే మనకి టెక్నాలజీ అనేది అభివృద్ధిలోకి వచ్చిందో ఈ విధంగా అవుట్డోర్ గేమ్స్ అన్ని మనం మిస్ అయిపోయి ఇంటర్నెట్ గేమింగ్ అనేది ఎక్కువ అయిపోయింది. దానివల్ల మనకి మెంటల్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతూ ఉంది, కానీ ఫిజికల్ హెల్త్ అనేది ఎటువంటిగా గ్రోత్ అనేది లేదు. సో ఈసారి వినాయక చవితికి మేము ఏం చేసామంటే మా ఊరు పక్కన ఉంటే మా ఊర్లో ఉన్న పిల్లలు, అదేవిధంగా పక్కన ఉన్న పిల్లలు ఎటువంటి ఏజ్ అనేది డిఫరెన్స్ లేకుండా పెద్దలైనా చిన్నలైనా ఈ అవుట్డోర్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ అనేది విన్ అయ్యేలాగా ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయాలని ప్లాన్ చేసాము. ఆ ప్లానింగ్లో వచ్చిన గేమ్స్ ఈ చైర్ గేమ్, అదేవిధంగా ఆ స్పూన్లో నిమ్మకాయ అనే ఈ 2 గేమ్స్ అనేది కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజెస్ అనేది కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంత నచ్చినప్పుడు దాసమాజు తిరిగమాల
ఏ టచ్ కాకూడదు ఊరికి సైడ్. ఏ అందరు పెట్టుకున్నారా? సరే మామ ఎటు వచ్చా మామ? ఇప్పటి వరకు ఎవరైతే చైర్ గేమ్లో అదేవిధంగా స్పూన్లో నిమ్మకాయ గేమ్లో విన్ అయ్యారో వాళ్ళందరికీ వినాయక స్వామి గుడి వద్ద గిఫ్ట్స్ అనేది వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అనేది జరగడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనకి వినాయక చవితి మొదలైన పండుగలు అనేది గ్రామాలలో జరుపుకున్నప్పుడు ఈ విధంగా అవుట్డోర్ గేమ్స్ అనేది పెట్టి పిల్లలకి గిఫ్ట్స్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళు మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనము ఒక గేమ్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, ఏ విధంగా విన్ అవ్వాలి అనేసి 10 మంది ముందర ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అనేసి క్లియర్గా వాళ్ళకి ఒక ధైర్యంతో రావడం జరుగుతుంది. అయిపోయింది. అదేవిధంగా దేవుడు ముందర ఉంచిన లడ్డు అనేది వేలం పాట పాడతారు ప్రతి ఒక్క సంవత్సరము. ఆ వేలం పాటలో ఎవరైతే లడ్డుని దక్కించుకుంటారో వాళ్ళకి ఆ సంవత్సరం మొత్తం మంచి జరుగుతుందనేసి ఒక నమ్మకము. ఇప్పుడు వేలం పాట జరుగుతుంది, దాన్ని కూడా ఒకసారి చూద్దాము. జీవరత్నం అనే పిల్లోడు ఈ లడ్డుని 5,300 రూపాయలకి ఈసారి దక్కించుకున్నాడు. 5,300 ఒకటోసారి ఆర్కాడు వెంకటరామరెడ్డి కుమారుడు ఆర్కాడు జీవరత్నం 5,300. 5,300 లడ్డు వాల్యూ చాలా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు మనసు దేవుడిపై ఉంచి లడ్డు అనేది ఏలంపాట అయిపోయిన తర్వాత ఎవరైతే లడ్డుని గెలుచుకుంటారో ఆ గెలుచుకున్న వ్యక్తి దేవుడు ముందర కొద్దిగా లడ్డును ఉంచి స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత ఈ లడ్డు మొత్తం అందరికీ పంచిపెడతారు.
ఆ తర్వాత లడ్డు అనేది అందరికి పంచిన తర్వాత ఇక్కడ జోడించుండ పుష్ప పల్లకి పైన ఉత్సవ విగ్రహాన్ని ఊరు మొత్తం తిప్పుతారు. ఊరిని దేవుడు మంచిగా కాపాడాలనేసి. ఉత్సవ విగ్రహాన్ని పుష్ప పల్లకి పైకి ఎక్కించేదాని ముందు ఈ విధంగా పూజలు జరిపి ఆ తర్వాత స్వామివారు ఆ ఉత్సవ విగ్రహాన్ని ఒక వ్యక్తికి ఇస్తారు. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాన్ని పుష్ప పల్లకి ఎక్కించేదాని ముందు గుడి చుట్టూ ఈ విధంగా తిప్పుతారు. గుడి చుట్టూ తిరిగిన తర్వాత ఉత్సవ విగ్రహాన్ని పుష్ప పల్లకి పైకి ఎక్కిస్తారు. ఈ ఆ తర్వాత ఉత్సవ విగ్రహం పుష్ప పల్లకి చేరుకున్న తర్వాత కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకునేసి ఉత్సవ విగ్రహాన్ని టైట్గా కడతారు. ఊరు మొత్తం తిరిగేటప్పుడు జారకుండా. విగ్రహాన్ని ఊరేగించేది ముందు ఈ విధంగా గుమ్మడికాయని దిష్టి తీసి కొడతారు. ఎటువంటి ఆటంకం కలగకుండా ఆ యాత్ర విజయవంతం అవ్వాలనేసి. ఆ తర్వాత ఇంటింటికి వెళ్ళి దేవుడికి ఆరతి తీసుకుంటాము. దీంతోపాటు సరదాగా డ్యాన్సులు వేసుకుంటూ దేవుడి ముందర చాలా కోలాహలంగా ఊరు మొత్తం తిరుగుతాము. వినాయక చవితి ఉత్సవ విగ్రహం ఊరేగింపు రోజు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చిన్న పిల్లలు అయిపోయి చాలా సంతోషంగా ఎగురుతూ ఉంటాము.